ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట అందరికీ శుభములు, వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోయేదువు. వారికి దేవుడు పశ్చాత్తాపమునకు సమయం ఇచ్చిన వారు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నేడు అనే సమయం ఉండగానే అనుకూల సమయం ముందు మనం రక్షణ పొందాలి, పశ్చాత్తాపపడాలి. సమయం దాటిపోయిన తర్వాత పశ్చాత్తాపపడిన వ్యర్థమవుతుంది. అనుకూల సమయం ముందు ప్రభు మొరను ఆలకిస్తాడు. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి బతిమాలుకున్న ఏ ఫలితం లేకపోయింది. ఆదాము హవ్వలు అనుకూల సమయమును వారు వేస్ట్ చేసుకున్నారు. తీర్పు అనేది, శిక్ష అనేది తొందరగా ఆకస్మికముగా రాదు. దానికి ఎంతో సమయము తీసుకుంటుంది. ఆ సమయములో, అనుకూల సమయములో మారు మనస్సు, పశ్చాత్తాపం పొందకపోతే ఆ తర్వాత తీర్పు అనేది, శిక్ష అనేది ఉంటుంది. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటిన సహాయముగా స్త్రీని చేస్తే ఆ స్త్రీ వలన పురుషుడు దేవునికి దూరం అయిపోయినాడు. ఏమయ్యా ఇది అంటే, ఆదాము అంటున్నాడు, నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములో కొన్ని నాకియ్యగా నేను తిన్నాను అన్నాడు. నీవు నాకిచ్చిన, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీనే నాకు ఫలాలు ఇచ్చింది, అందుకే నేను తినాల్సి వచ్చింది అన్నాడు. నేనేమన్నా స్త్రీ కావాలని అడిగానా, సాటిన సహాయం కావాలని అడిగానా అన్నట్టుంది ఆదాము ప్రశ్న. దేవుడు మనకు ఆశీర్వాదము, మేలు దయచేస్తే
ఆ ఆశీర్వాదము మేలు శోధనగా మారకూడదు. ఎప్పుడు అది శోధనగా మారుతుందంటే, దేవుని కంటే ఆ మేలును ఆశీర్వాదమును ఎక్కువగా ఎంచినప్పుడు శోధనగా మారుతుంది. అందుకే ఆశీర్వాదమును మేలును కాదు చూడాల్సింది, దానికి మూలమైన ప్రభువును చూడాలి. నీవు నీ భార్య మాట విని, అక్కడక్కడ బైబిల్లో కొంతమంది వారు చేసుకున్న వివాహం ద్వారా జత చేయబడిన స్త్రీ విషయంలో ప్రభు దగ్గర నుండి తప్పిపోయిన వారున్నారు. అలాగే ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము శారయి మాట వినెను. మనకింతకాలం అయింది, సంతానం లేకుండా ప్రభువు చేసినాడు, నా మాట విని హాగరును నీ భార్యగా చేసుకోమని శారమ్మ చెబితే అబ్రహాము చెవులు ఊపినాడు. అంతే, ఇష్మాయేలు జన్మించాడు తర్వాత సంవత్సరానికి. ఆ తదుపరి 13 సంవత్సరాలు దేవునికి అబ్రహాముకి మంచి సంబంధం అనేది లేదు. పడ్డాడు. అందుకే నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, నా నిబంధన నెరవేరుస్తాను అన్నాడు. తరువాత హాగరును ఇస్మాయేలును వెళ్ళగొట్టుమని శారమ్మ పట్టుబట్టింది. దాసిని దీని కుమారుని మన దగ్గర నుండి వెళ్ళగొట్టు, మన కుమారునితో పాటు వీడు ఏమాత్రం కూడా ఉండాల్సిన అవసరం లేదని పట్టుబట్టింది. అప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు. అంటే ఇప్పుడు శారమ్మ చెప్పిన మాట వినడానికి అబ్రహాము భయపడుతున్నాడు. ముందే చెప్పి చాలా దెబ్బతిన్నాను, దేవుడి దగ్గర సంబంధం పోయింది, మరలా ఇప్పుడు ఈ దాసిని ఇస్మాయిలును వెళ్ళగొట్టాలంటే దేవుని చిత్తమో కాదో అని శారమ్మ చెప్పిందని వినుకోకుండా ఆ కుమారుని బట్టి అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. ఆమెమో వెళ్ళగొట్టు అని చెబుతూనే ఉంది, కానీ అబ్రహాము గారు మునుపటిలాగా తొందరగా శారమ్మ మాట వినలేదు, దుఃఖపడుచున్నాడు. దేవుడు కలుగజేసుకొని, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి ఈ నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము అన్నాడు. ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును. శారయి మాట విన్నాడు. అక్కడ ఇష్మాయేలు వచ్చాడు. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు, శారా నీతో చెప్పే ప్రతి విషయములో ఆమె మాట వినుము అన్నాడు. దేవుని చిత్తము గనుక వారిని వెళ్ళగొట్టడం
ఇస్సాకు వలన అయినదియే నీ సంతానము అనబడును. ఇస్సాకుకి ఇస్మాయేలుకు ఎటువంటి సంబంధము ఉండదు. అందుకే ఈ దాసిని దీని కుమారుని మీ దగ్గర నుండి వెళ్ళగొట్టుము అన్నాడు. ఇప్పుడు దేవుడే వారి జీవితంలో ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు శారమ్మ దేవుని చిత్త ప్రకారం చెప్పినట్లుగా ఉంది. కుటుంబ విషయాలలో స్త్రీ కొన్ని చెప్పే విషయాలు దేవుని మాట ప్రకారముగానే ఉంటాయి. దేవునికి విరోధముగా ఏమి చేయకూడదు. ప్రభువునకు మహిమ పరిచేది ఏదైనా ఆమె చెబితే అది చేయాలి. అబ్రహాము ఆయన జీవితంలో మరెంతో దుఃఖపడ్డాడు. అయితే ప్రభువే ఏం చేయాలో చెప్పాడు. అలాగే మొదటి రాజులు 11వ అధ్యాయము 4వ వాక్యంలో సొలొమోను రాజున్నాడు. తను అనేక మంది రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని అతను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా పరస్త్రీలైన తన భార్యల నిమిత్తమై అతడు ఇలాగూ చేసెను. మందిరము కట్టేంత వరకు బాగానే ఉన్నాడు. మందిరం పూర్తి అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. పరస్త్రీలైన తన భార్యల విషయంలో దేవునికి తన హృదయం దూరం అయిపోయింది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసినారు. దేవునితో సంబంధం లేకుండా ఆ వచ్చిన స్త్రీలు సొలొమోనుని దూరం చేశారు. సొలొమోను వృద్ధుడైపోయినప్పుడు ఇంకా వారు ఇష్టానుసారంగా సొలొమోనుని ఈడ్చుకొని వెళ్ళారు. యెరూషలేము మందిరమునకు ఎదురుగానే బలిపీఠములను దేవతల బలిపీఠములను కట్టించారు. ఒంటి రక్తం ఉన్నప్పుడు వాళ్ళ మాట వినలేదు. ముసలోడైపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడికి ఈడ్చుకొని వెళ్తే అక్కడికి వెళ్ళి వాడు చెప్పిన పనులని చేస్తున్నాడు. పరస్త్రీలైన తన భార్యల నిమిత్తమై అతడు ఇలాగూ చేసెను. దేవుడు అతనికి 2 సార్లు ప్రత్యక్షమై చెప్పిన సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయెను. దేవుడు తనకిచ్చిన ఆజ్ఞలను పాటించలేదు. అందుకే ప్రభువు కోపానికి గురైనాడు. ఇశ్రాయేలు రాజ్యము 2గా చీలిపోవడానికి సొలొమోను కారణమైనాడు. 10 గోత్రాలు ఒక పక్కన, యూదా బెన్యామీను గోత్రములు ఒక ప్రక్కన మారిపోయినాయి. రాజ్యము చీలిపోయింది.
ఇద్దరు రాజులు దేశంలో కలహములు, సమాధానం లేకుండా తయారైపోయింది పరిస్థితి. పురుషుని యొక్క విజయము వెనకాల స్త్రీ ఉంటది. అలాగే పురుషుడు ఓటమిలో కూడా స్త్రీ పాత్ర ఉంటది. వీరు వారి పురుషుల ఓటమికి కారణమైనారు. సొలొమోను మహాజ్ఞాని, ఎంతో వైభవంగా జీవించాడు. అయితే స్త్రీలు అతని హృదయాన్ని దేవుని నుండి మళ్లించారు, దేవునికి దూరం చేశారు. వివాహం చేసుకోవాలన్నా కూడా ప్రభువుకి మహిమ రావాలి. ప్రభువుకి మహిమ రానిది వివాహమైన ఎందుకు? ఆ వచ్చే స్త్రీ వలన, పురుషుని వలన దేవునికి అవమానం కలిగించేది ఎందుకు? ప్రభువుకి అవమానకరంగా ఉండేది ఏదైనా విశ్వాసుల జీవితంలో అవసరం లేదు. సొలొమోనే అన్ని స్త్రీలను చేసుకోవటం వలన వారు పూర్తిగా సొలొమోనును దేవునికి దూరం చేశారు. ఇంకొక అతను రాజు, అతను మహా మూర్ఖుడు. అతని భార్య పెద్ద యెజెబెలు, గయ్యాలి గంప. ఇతను మొదటి రాజులు 16వ అధ్యాయము 31వ వచనంలో, ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకోవటం స్వల్ప సంగతి అనుకుని అతడు షీదోనీయులకు ఎత్బయలు కుమార్తె అయిన షీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొనగా బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచు ఉండెను. అతడు ఒక బలిపీఠాన్ని కట్టించాడు బయలుదేవతలకి. దాన్ని ఆశేరా దేవత అని అంటారు. పాపాలు చేయడం ఏంది? ఇదేంది పాపాలు? ఇయేనా? నేను చేస్తా చూడని ఇంకా డబల్ చేశాడంట. యరొబాము అనే రాజు పాపాలకు ఆద్యుడు. ఎవరైనా రాజులు నీతిగా యథార్థముగా జీవిస్తే దేవుడు దావీదు పేరు చెబుతాడు. ఎవరైనా రాజులు నీతి లేకుండా అసహ్యముగా జీవిస్తే యరొబాము పేరు చెప్పాల్సి వస్తుంది. ఈ యరొబాము చేసిన పాపక్రియలను అనుసరించటం స్వల్ప సంగతి అనుకుని డబల్ చేసినాడంట. ఏం చేసినాడంటే, భయంకరమైన సైతానుకు సాదృశ్యముగా ఉన్న యెజెబెలును, ఆ గయ్యాలి గంపను వివాహం చేసుకున్నాడు. ఆ యెజెబెలు నిమిత్తమై ఈ అహాబు అనే రాజు విచ్చలవిడిగా విగ్రహారాధన దేశంలో ప్రవేశపెట్టినాడు. అతని గురించి పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ఈ మొదటి రాజులు 21వ అధ్యాయం 20
5వ వచనంలో తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తనను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అమ్ముకున్నాడంట. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత తనను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు మరెవ్వరూ లేడు అన్నాడు. భార్య ప్రేరేపణకు తనను తానే అమ్ముడు పోయినాడు. దేవునికి కోపం తెప్పించే పనులు చేసినాడు. ఎంత ఘోరమో! స్త్రీలు వారి భర్తలను, వారి పురుషులను దేవుని నుండి దూరం చేసినారు. అందుకే వివాహం అనేది కూడా విశ్వాసులకు ఒక టర్నింగ్ పాయింట్. వివాహం ద్వారా ఇంకా ఎక్కువగా ప్రభువుకి మహిమ తేవాలి గాని ప్రభువుకి దూరం మారిపోకూడదు. ప్రభువుకి ఇంకా మహిమకరంగా బ్రతకాలి గాని అవమానకరంగా బ్రతకకూడదు. ఈ స్త్రీలు వారి జీవితాల్లోనికి వచ్చి వారి జీవితాలను గందరగోళం చేశారు. వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేశారు. అబ్రహాము గారు ఒక్కడే ఆ పరిస్థితిలో నుండి తేరుకున్నాడు. మొదట ఇబ్బంది పడ్డాడు. తర్వాత హాగరును ఇస్మాయిలును వెళ్ళగొట్టేటప్పుడు ప్రభు వైపు చూశాడు కాబట్టి జీవితము శుభం పడింది. దేవునికి మహిమ వచ్చింది. ఏదైనా చేయాలంటే వారు చెప్పారు, వీరు చెప్పారని కాకుండా దేవుని యొక్క తీర్మానం కోసం కాచుకోవాలి. ప్రభు మాట కోసం వేచి ఉండాలి. వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, బాగుంటదంట, ఆమె చెప్పింది, ఆయన చెప్పినాడని ఏది చేయకూడదు. దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. శారమ్మ ఒకటేమైనా పొడుస్తుంది ముళ్ళు కట్టుతో అబ్రాహాముని. అయినా దుఃఖం కలుగుతుంది కానీ అబ్రహాముకి హాగరును ఇస్మాయిలును వెళ్ళగొట్టలేకపోయినాడు. ఇంతకు ముందే నేను ఇబ్బంది పడ్డాను, ఈసారి నేను శారాయి మాట వింటే ఇంకా దేవుడు నన్ను ఏమి అంటాడో, కాబట్టి నేను ఏమి చేయలేను అనుకొని మౌనంగా ప్రభు వైపు చూశాడు. అందుకే దేవుడే కల్పించుకున్నాడు. శారా చెప్పే ప్రతి విషయంలో ఆమె మాట వినయ్యా, వారి వలన నీకు క్షేమం ఉండదు, వారిని వెళ్ళగొట్టేసి అన్నాడు. అప్పుడు వారి కుటుంబంలో నెమ్మది వచ్చింది. ప్రియమైన సహోదరులారా, ప్రభు వైపు చూచేవారు శోధనలో నుండి, సాతాను కుయుక్తిలో నుండి బయటపడతారు. క్షేమమును నెమ్మదిని పొందుకుంటారు. ఆదాము బయటపడలేదు, చెమట కారుస్తూనే ఉన్నాడు. ఏదెను తోటలో నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెమ్మది, ప్రశాంతత, దేవుని సముఖము నుండి దూరము కావాల్సి వచ్చింది. ఆ పండు తినిన దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అంటే
ఆత్మ సంబంధమైన మరణం, ఎడబాటు, దేవునికి మానవునికి ఎడబాటు. హవ్వమ్మ రావటం వలన ఆదాములో దేవుని సన్నిధి నుండి వారు ఎడబాటైపోయినారు, శాపాన్ని తెచ్చిపెట్టారు. కష్టపడి పని చేయాల్సి వస్తుంది. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నాలు పుడతాయి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టినాడు. ఏలయనగా జీవము గల ప్రతి వానికిని ఆమె తల్లి. దేవుడైన ప్రభువు ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. వారు అంజూరపు ఆకులు చుట్టుకున్నారు కదా, అవి ఎంతకాలం ఉంటాయి? దేవుడు వారి మీద కనికరం చూపినాడు. అందుకే చర్మపు చొక్కాయిలను వారికి చేయించి తొడిగించాడు. చర్మం రావాలంటే పొట్టేలు, గొర్రె చంపబడాలి కదా. అది చంపబడితేనే దాని చర్మము తీయాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా చెబితే ఈ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆదిలో నియమింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో నియమింపబడిన గొర్రెపిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల, గొల్గతాలో యేసు రూపమై బలి అయిన ఆ గొర్రెపిల్ల అని ఒక దైవజనుడు పాట రాశాడు. వారు అంజూరపు ఆకులు చుట్టుకున్నారు. అవి ఎంతసేపు ఉంటాయి వారి మానవు కాపాడటానికి? అందుకే దేవుడు గొర్రెపిల్లను వధించాడు. వారికి చర్మపు చొక్కాయిలను తొడిగించాడు. చర్మమును చుట్టుకున్నారు. అంటే గొర్రెపిల్ల వధింపబడెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పస్కా పశువు, పస్కా గొర్రెపిల్ల, అనాదిలో నియమింపబడిన దేవ గొర్రెపిల్ల. ఆయన మరణము ద్వారా, ఆయన వధింపబడటం వలన మనకు ఆత్మ సంబంధమైన వస్త్రాలు దేవుడు ధరింపజేశాడు. నీతి వస్త్రం, మహిమా వస్త్రం, రక్షణ వస్త్రం, తెల్లని వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, శోభిత వస్త్రం, స్తుతి వస్త్రం, ప్రశస్త వస్త్రం. ఎన్ని రకాల వస్త్రాలు! ఇవి అంగట్లో దొరకవండి. ఉల్లాస వస్త్రం, ఇవి ప్రభువు ఇచ్చేవి. ఇవి రక్షణ పొందిన వారికి దేవుడు ధరింపజేస్తాడు ఈ వస్త్రములను. ఇవి అక్షయమైనవి, నశించిపోయేటి కాదు. ఇవి వారు మహిమను పోగొట్టుకొని, రక్షణ పోగొట్టుకొని, నీతిని పోగొట్టుకొని, ఉల్లాసమును పోగొట్టుకొని, ప్రశస్తమైన జీవితాన్ని పోగొట్టుకొని ఈ వస్త్రములన్నీ కోల్పోయినారు. అయితే గొర్రెపిల్ల వధింపబడటం వలన తిరిగి వారికి ఆ వస్త్రములను దేవుడు చేయించి తొడిగించినాడు. మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత అటువంటి
వస్త్రములను ప్రభు ధరింపచేస్తాడు. ఇవి మాసిపోయేటివి కాదు, చినిగిపోయేటివి కాదు, తుప్పు పట్టేవి కాదు. మనకు మనముగా వాటిని నిర్లక్ష్యం చేస్తే తప్ప అవి ఎన్నటికీ మనల్ని విడిచిపోవు. ఏదైనా మన ఆధీనం మేరకే ఉంటుంది కానీ మనకు తెలియకుండా దేవుడు కావాలని ఏది చేయడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు బలి అవ్వటం వలన మనకు ఆ వస్త్రములు ధరింపచేయబడ్డాయి. నీతి వస్త్రము, తెల్లని వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, శోభిత వస్త్రము, ప్రశస్త వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, యాజక వస్త్రము, రాజులాగా అభిషేకించబడే వస్త్రము, ఇవన్నీ కూడా రక్షణ పొందిన వారికి దేవుడు తొడిగించే వస్త్రాలు. ఇవి భూలోకంలో ఎక్కడా దొరకవండి. ఇవి రక్షణ పొందిన వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. వారి మీద కనికరం చూపాడైన వారికి ఆ చర్మపు చొక్కాయలను తొడిగించాడు. అప్పుడు దేవుడైన ప్రభువు అనుకున్నాడు, మంచి చెడ్డలను ఎరుగునట్లుగా ఆదాము మనలో ఒకని వంటి వాడైనాడు. అతను ఏదెను తోటలో ఉండటానికి అతనికి అర్హత లేదు. ఉంటే ఆ జీవవృక్ష ఫలమును తీసుకుని నిరంతరం జీవిస్తాడేమో. అందుకే అతన్ని ఏ నేల నుండి తీసినామో ఆ నేల నుండి సేద్యపరచడానికి పంపేద్దామని ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోయే మార్గమున ఆ మార్గమును కాయటానికి అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టినాడు. జీవవృక్ష ఫలములను తినే అర్హత లేదు గనుక ఏదెనులో నుండి వెలగొట్టబడ్డాడు. దేవుని సన్నిధికి ఆదాము హవ్వలు దూరమైనారు. జీవవృక్ష ఫలము ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలములు తినే ఆధిక్యతను తిరిగి మానవుడు సంపాదించినాడు. స్వతహాగా కాదు, యేసుక్రీస్తును బట్టి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 నుండి, మరియు స్ఫటికము వలె మెరయునట్టియు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. జీవవృక్ష ఫలములు
అది 12 నెలలకు 12 కాపులు కాస్తుంది. ఆ జీవవృక్షం యొక్క ఆకులు మానవుల ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు అక్కడ. ఈ జీవవృక్ష ఫలమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శిలువలో చాపిన రెక్కల నీడలో మానవునికి ఆరోగ్యం ఉన్నది. ఏదేను తోటలో జీవ వృక్షమును ఆ ఫలాలు తినకుండా ఆదాము యొక్క పాపం అతన్ని వెళ్ళగొట్టింది. యేసుక్రీస్తు శిలువ బలి మరణ పునరుత్థానాల ద్వారా తిరిగి మానవుడు ఏదేను తోట లాంటి అనుభవాన్ని పొందుకున్నాడు. ఆ జీవవృక్ష ఫలమును ఆస్వాదించి తినగలిగిన పరిస్థితిని తిరిగి మానవునికి కల్పించబడింది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. యేసు ప్రభు మన కోసము శాపగ్రస్తమైనాడు. మన శాపములన్నీ ఆయన భరించినాడు. ఇక మీదట మనలో శాపగ్రస్తమైనది ఏది కూడా ఉండదు. ఎక్కడ యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడుతుందో, యేసుక్రీస్తు యొక్క రక్తంలో ఉన్న శక్తిని, నీతిని ఎవరైతే విశ్వసిస్తారో అక్కడ శాపగ్రస్తము అనేది ఉండదు. దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచినాడు. ఆదాము హవ్వలు పోగొట్టుకొనిన ఆధిక్యతని కడపటి ఆదామైన క్రీస్తు వలన మానవాళికి తిరిగి అదే ఆధిక్యత సమకూర్చబడింది. ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడిన మానవుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా తిరిగి దేవుని సన్నిధి, దేవుని సముఖమునకు మార్గము సరళము చేయబడింది. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన ఒక్కడే దేవుని ఉగ్రత నుండి, కోపము నుండి మానవాళిని విడిపించేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మానవుడు దేవునితో సమాధాన పడగలడు. యేసుక్రీస్తు లేకుండా మానవునికి దైవ దర్శనం దొరకదు. ఏదేను తోట రాదు. దేవునితో సమాధాన పడలేడు. హృదయశుద్ధి గలవారు దేవుని చూచెదరు. హృదయశుద్ధి ఎలా కలుగుతుంది? యేసు రక్తం వలననే హృదయము శుద్ధి అవుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. యేసుక్రీస్తు వలన మానవునికి దేవుని దగ్గర స్థానము తిరిగి సంపాదించబడింది. ఆదాము హవ్వలని వారు వెళ్ళగొట్టారు ఏదేను తోటలో నుండి. జీవవృక్ష ఫలమునకి అది తినడానికి వీలు లేకుండా పోయింది. అయితే తిరిగి ఆధిక్యత, మహిమను యేసుక్రీస్తు వలన మానవుడు పొందుకున్నాడు. యేసుక్రీస్తును కలిగిన జనులు ధన్యులు. ఆయనను వెదికే వారు ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కోల్పోయిన మహిమ, దేవుని సన్నిధి తిరిగి సమకూర్చబడింది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఎంతో సుఖం, నాకెంతో సుఖం,
నా రక్షకుని సముఖం మహానందం మానందం మోక్ష సుఖానందం దాన్ని అనుభవించినాచో ఎంతో సుఖం. జీవవృక్ష ఫలములు తినవచ్చునెప్పుడు, జీవనదిలోనెప్పుడు నీలాడవచ్చును. ఎంతో సుఖం నాకెంతో సుఖం, నా రక్షకుని సముఖం మహానందం పరమానందం మోక్ష సుఖానందం. ప్రియమైన సహోదరులారా, దేవునికి మానవునికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకా వేరే మార్గము లేదు, వేరే పద్ధతి లేదు. దేవుడు యేసుక్రీస్తు వలన ఎటువంటి దుర్మార్గుడైన మానవునైనా ఆయన క్షమించుతాడు. మనము యేసుక్రీస్తు రక్తము లేకుండా దేవుని సన్నిధిలో ప్రవేశించలేం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలంటే రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము చేతబట్టుకొని యాజకుడు వెళ్ళాలి. రక్తము లేకుండా దేవుని సన్నిధికి మానవుడు అంగీకరింపబడడు. అది నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం. క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడినాడు కనుక యేసు రక్త ప్రోక్షణతో దేవుని సన్నిధిలో మనము నిర్దోషులముగా నిష్కల్మషులముగా జీవించుదాం. ప్రభు రక్తంలో పాపాలు కడగబడి నీతిమంతులముగా ఎవరైనా తీర్చబడతారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, ప్రభువ, అపరాధముల వలన పాపముల వలన మహిమ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, సమస్తమైన అక్షయ వస్త్రములను పోగొట్టుకొని ఉండగా తిరిగి మీరు యేసుక్రీస్తు వలన మాకు అక్షయ వస్త్రములను ధరింపజేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, క్రీస్తు రక్తం వలన మమ్ములను క్షమించినందుకు, విమోచించినందుకు స్తోత్రాలు నాయన. క్రీస్తు రక్తంలో ఉన్న ప్రభావాన్ని మా చుట్టుపక్కల ఉండే ప్రజలు కూడా ఎరుగునట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించండి. ప్రభువా, శిలువ రక్తము వారు వృధా చేయకుండా శిలువ రక్తం వలన ధన్యులుగా జీవించే భాగ్యాన్ని మా ప్రాంత ప్రజలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.